Hello, I am Dr. Yashoda from Tooth Dental. Today I would like to explain about dental implants. So dental implants అనేవి ఒక రెవల్యూషనరీ సొల్యూషన్ అండి. మీ స్మైల్ కానీ లేకపోతే ఫంక్షనాలిటీ కానీ అన్నిటికీ కూడా ఒక పరిష్కారం లాంటిది. సో డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి అసలు ఎందుకు పెట్టుకోవాలి, ఎలాంటి కేసెస్లో పెట్టుకోవాలి అంటే మనకి టీత్ అనేది చాలామందికి పళ్ళు ఇన్ఫెక్షన్ అనేది వచ్చి చిగుళ్ళు ఇన్ఫెక్షన్ వచ్చి చాలామందికి పళ్ళు అనేవి ఊడిపోతూ ఉంటాయి. సో అలాంటి కేసెస్లో పెట్టుకోకుండా వదిలేస్తే పక్క పళ్ళు అనేవి కదిలిపోతూ ఉంటాయి. కదిలి ఆ స్పేస్ని కవర్ చేస్తే దానివలన మరి ఆ పక్క పళ్ళు దాని నుండి ఇంకొక పన్ను అనేది పాడైపోతూ ఉంటుంది. సో అలాంటివి జరగకుండా డెంటల్ ఇంప్లాంట్ అనేది ప్లేస్ చేయొచ్చు. ఎక్కడైతే మనకి పన్ను పోయిందో ఆ ఏరియాలో బోన్ లోపలికి సర్జికల్గా ఒక ఇంప్లాంట్ టైటానియంతో తయారైనటువంటి ఒక ఇంప్లాంట్ అనే మెటీరియల్ బోన్ లోపలికి పంపించి దాన్ని ఒక ఆర్టిఫిషియల్ టూత్ రూట్ లాగా యాక్ట్ చేస్తుంది అది. సో దట్ న్యాచురల్ ఫీల్, న్యాచురల్ అపిరెన్స్, న్యాచురల్ లుక్ అనేది ఉంటుంది ఆ డెంటల్ ఇంప్లాంట్తో. సో డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి ఎలా ప్లేస్ చేస్తాం, ఎలా అంటే అది మనకి సర్జికల్గా ఒక జా బోన్లోకి ఎక్కడైతే పన్ను అయితే పోయిందో అక్కడున్న బోన్ లోపలికి సర్జికల్గా ప్లేస్ చేసి ఒక ఫ్యూ మంత్స్ అనేవి దాన్ని అలానే ప్లేస్ చేసి ఉంచేస్తాం. సో అలా ప్లేస్ చేయడం వలన బోన్ సెల్స్ అనేవి అక్కడ దాని చుట్టూ కూడా ఇంప్లాంట్ చుట్టూ కూడా స్టిమ్యులేట్ అయ్యి బోన్ అనేది ఫామ్ అవుతుంది గట్టిగా. దాంతో ఈ ఇంప్లాంట్ అనేది ఇంటిగ్రేట్ అవుతుంది. దీన్నే ఆస్టియో ఇంటిగ్రేషన్ అంటాం. వన్స్ ఈ ఇంప్లాంట్ అనేది బోన్తో కలిసిపోయాక అప్పుడు ఎక్స్రేలో మనం కన్ఫర్మ్ చేసుకొని దాని తర్వాత అబట్మెంట్ అనేది ప్లేస్ చేస్తాం. ఇది మనకి బోన్లోని ఇంప్లాంట్ అనేది ప్లేస్ చేస్తాము. దిస్ ఈజ్ వాట్ ది ఇంప్లాంట్. సో దీని మీదకి అబట్మెంట్ అనేది ఒక ఫ్యూ మంత్స్ తర్వాత అబట్మెంట్ అనేది ప్లేస్ చేస్తాం. దీని తర్వాత క్రౌన్ అనేది ప్లేస్ చేస్తాం. దీంతో మీకు ఫుల్ టూత్ ఫార్మేషన్ అనేది దిస్ వాట్ హ్యాపెన్స్. సో కంప్లీట్ అవుతుంది. ఇది ఇంప్లాంట్ యొక్క ప్రాసెస్ అండి. సో దీనికి ముందుగా డాక్టర్ దగ్గరికి కన్సల్టేషన్కి వచ్చాక మీ మెడికల్ హెల్త్, ఓరల్ హెల్త్ ఇంకా ఎక్స్రేస్ అనేవి అసెస్ చేసుకొని మీకు ట్రీట్మెంట్ ప్లాన్ అనేది అసెస్ చేస్తాం. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంప్లాంట్. సో వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఇంప్లాంట్? ఇంప్లాంట్ యొక్క బెనిఫిట్స్ ఏంటి అంటే మీకు ఎక్స్ట్రా కంఫర్ట్ అనేది అండ్ ఎక్స్ట్రా సపోర్ట్ అనేది ఉంటుంది. మనకు పూర్వకాలంలో డెంచెస్ అనేవి పెట్టుకునేవాళ్ళు. ఎప్పుడైతే పన్ను ఉండదో తీసి పెట్టుకునే సెట్ లాగా పెట్టుకునేవాళ్ళు. దానివల్ల నా తినేటప్పుడు కదిలిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి, డిస్కంఫర్ట్ అనేది ఉండేది. కానీ ఇంప్లాంట్ అనేది ఫిక్స్డ్ వన్. సో ఎక్కడైతే బోన్లో మనం వేయగానే మనకి అది ఫిక్స్డ్గా ఒక టూత్ అనేది వస్తుంది. దానివలన న్యాచురల్ ఫీల్, న్యాచురల్ లుక్ లాగా మనకి రావడంతో స్ట్రెంగ్త్ కూడా బాగుంటుంది. సో దట్ తినడానికి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. ఏమైనా ఫుడ్ తిన్నా కూడాను కంఫర్టబిలిటీ అనేది ఉంటుంది. చూ చేయొచ్చు, మీకు నార్మల్ టూత్తో ఉన్నట్టే ఉంటుంది. సో దట్ ఈస్ వాజ్ అ డెంటల్ ఇంప్లాంట్. సో ఎలా మెయింటైన్ చేయాలి అనేది మనం బ్రషింగ్ అనేది 2 times అనేది చేసుకోవడము అండ్ ఏం తిన్నా పొక్కిలించి ఊయడము అనేది మస్ట్ అండ్ షుడ్. సో అండ్ రెగ్యులర్ చెకప్ ఫర్ 6 months అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇలా మెయింటైన్ చేసుకుని ఓరల్ హైజీన్ మెయింటైన్ చేసుకుంటే మీ ఇంప్లాంట్ అనేది డ్యూరబిలిటీ అనేది పెరుగుతుంది. అంటే ఇట్ లాస్ట్ ఫర్ లాంగర్ టైం. మీకు డెంచర్స్ అవి కానీ రిపీటెడ్గా కొన్ని ఇయర్స్ తర్వాత మార్చుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఎముక అనేది అరిగిపోతుంది. కానీ ఇంప్లాంట్ వలన మనకి బోన్ అనేది ప్రిజర్వ్ అవుతుంది. బోన్ ప్రిజర్వేషన్ ఎలా అవుతుందంటే మనకి ఎప్పుడైతే టూత్ అనేది పోతుందో బోన్ లాస్ అయ్యాక మన ఇంప్లాంట్ అనేది ప్లేస్ చేశాక దాని చుట్టూ బోన్ సెల్స్ అనేవి స్టిమ్యులేట్ అయ్యి బోన్ అనేది ఫర్దర్గా లాస్ అవ్వకుండా మనకి ప్రివెంట్ చేస్తుంది. సో ఆ విధంగా బోన్ ప్రిజర్వేషన్ అనేది జరుగుతుంది. సో దిస్ ఇస్ వాట్. సో ఫంక్షనాలిటీ కూడాను ఎన్హాన్స్ చేస్తుంది. మనకి ప్రీవియస్గా ఉన్న డెంచర్స్తో మనం ఫుడ్ అనేది అన్ని రకాలుగా తినలేము, కానీ ఇంప్లాంట్తో ఫుడ్ కూడాను నార్మల్ రెగ్యులర్గా ఫుడ్ అనేది ఎలా తీసుకుంటామో ఆ విధంగా తీసుకోవచ్చు. సో యాజ్ విత్ ద ప్రాపర్ కేర్ వీ కెన్ మెయింటైన్ ద ఇంప్లాంట్ ఫర్ ఎ లాంగర్ టైం. సో లైఫ్ టైం ట్రీట్మెంట్గా కూడాను మన ప్రాపర్ కేర్తో ఇది ఇంప్లాంట్ అనేది ప్లేస్ చేయొచ్చు. సో మీకు ఏమైనా డౌట్ ఉన్నా లేకపోతే ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ప్లీజ్ విజిట్ Tooth Dental. సో మీకు ఏమైనా డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నా దిస్ ఈస్ ద ఓన్లీ వన్ క్లినిక్ వేర్ యూ గెట్ ఆల్ ద ట్రీట్మెంట్ సొల్యూషన్స్. సో దిస్ ఇస్ వాట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Take care of your teeth. Thank you.